మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. మీరు ఆ ఇంటర్వ్యూలోనే సోది చెప్తా దాంట్లోనే ఒక మాట అన్నారు. బాలకృష్ణ గారితో నేను యుఎస్ వెళ్ళాను. ఎన్ని రోజులు సార్? 2 వారాలు. 2 వారాలు వెళ్ళానని చెప్పేసి. నాకు ఆ ఇంటర్వ్యూలో చెప్పందే అడుగుతున్నాను. నాకు ఆ సైక్ మూమెంట్ కావాలి బాలకృష్ణ గారితో. ఖచ్చితంగా ఉండుంటది. భయపడకుండా ఓపెన్‌గా చెప్పండి. చెప్పలేను, చూపిస్తాను. చూపిస్తారా? నేను మీకు సర్ప్రైజ్ చూపిస్తాను. బాగుండదు. కొంచెం ఏమన్నా షేర్ మీరు షాక్ అవుతారు. "ఏయ్, ఓడి అమ్మ బంటి" అంటారు మీరు. అమ్మని నేను లేదు సార్, అసలు ఆయన వేరే లెవెల్‌లో చూసుకున్నారు మమ్మల్ని. హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దట్ వాస్ మై నా ఫస్ట్ టైం మీటింగ్ అక్కడే. డైరెక్ట్‌గా యూఎస్‌లోనే. హ్మ్. అసలు అంత స్టార్, ఎటువంటి ఇగో లేకుండా అసలు రచ్చ. ఇగో ఉండదు ఆయనకి. ఉండదు సార్. బయట ఏంది రకరకాలుగా చెప్తుంటారు. చిచ్చి అస్సలు ఇగో ఉండదు సార్ ఆయనకి. అస్సలు ఇగో ఉండదు. హ్మ్. మరీ వచ్చి మీద పడి గిల్లేస్తానంటుంటే ఎవరికైనా కోపం వస్తుంది మనిషిగా. ఆయనకు అసలు ఇగో ఉండదు. హ్మ్. ఆయనకు అస్సలు ఇగో ఉండదు సార్. ఆయన అన్ని ఫోన్ నెంబర్లు ఆయనకి మొత్తం ఈ ప్రపంచానికి ఆయన నెంబర్ తెలుసు సార్. హ్మ్. ఇప్పటి వరకు మా నెంబర్ మార్చిన ఒక హీరో ఉన్నారంటే ఇండస్ట్రీలో, అది బాలయ్య బాబు. అన్ని ఆయన ఓపిక్గా ఫోన్లు ఎత్తుతాడు పాపం. తెల్లవారు 4ంటికి లేచి పూజ అన్ని చేసుకుని ఫోన్లు వస్తుంటే ఎత్తి ఫ్యాన్స్తో మాట్లాడుతుంటాడు. మరి హ్మ్. నేనే అన్నా, ఏంటన్నా నీకు ఓపిక ఏంటన్నా మీకు? మాట్లాడతాడు. యూఎస్లో ఉన్నప్పుడు వాట్సాప్ కాల్స్ వస్తే అని మాట్లాడుతుంటాడు. ఏదో ఇంట్లో మనం మనం ఫోన్లు చేసుకుంటాంగా మన కజిన్స్కి వీళ్ళకి, అలా ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళతో సరదాగా ఎవడో తెలియని మనిషికి మాట్లాడుతుంటాడు. మీరు ఈ మాట ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ మా ఆడియన్స్ కోసం నేను మళ్ళీ అడుగుతున్నాను. ఎవర్రా ఎవరు నువ్వు అనేది అవునవునవును. ఆయన ఓన్ వాయిస్తానంటగా. ఆయనే అంటారు. హ్మ్. అవును, తప్పేంటి అంటున్నాడు. పడుకుంటే లేచి నిద్ర లేపేవాడు నేను ఎవరో చెప్పకుండా బాలయ్య బాబు బాగున్నారంటే మరి ఆయనదే అట. ఆయనే చెప్పారు. ఆయనకు అసలు అలాంటి భయాలు ఉండవుగా. హ్మ్. ఆయన ఐ డోంట్ కేర్, నేను ఎవరికి తప్పు చేయలే కదా అనేది జోన్లో ఉంటారు ఆయన. మీరు ఎన్టీఆర్ గారితో 'రభస' అని చెప్పి ఒక సినిమా చేశారు. మా హీరోయిన్ కూడా చేసింది. హ్మ్. ఆ, 'రభస'లో ఉన్నారు. ఆ. అయితే నా క్వెషన్ ఏందంటే ఆ సినిమాలో ఒక సీన్‌లో మీరు బ్రహ్మానందం గారిని కొట్టాలి. అమ్మ బాబోయ్! ఏం కరెక్ట్ క్వశ్చన్ సార్ మీవి. హ్మ్. ధైర్యం సరిపోయిందా ఆ రోజు? ధైర్యం సరిపోవడం సార్, అసలు ఆ షూట్ చేయడానికి చచ్చిపోయాం మేము. హ్మ్. అస్సలు నాకు ధైర్యం సరిపోలేదు. హ్మ్. నేను కొట్టనంటాను. హ్మ్. 3 టేక్లు అయిపోయాయి. హ్మ్. ఇప్పుడు నా గౌరవం వల్ల టైం వేస్ట్ అవుతుంటే కూడా అది డిస్రెస్పెక్టే. డైరెక్టర్కి నేను డిస్రెస్పెక్ట్ చేసినట్టు, ఆర్టిస్ట్ని ఇరిటేట్ చేస్తున్నట్టు. అంతే. నేను కొట్టలేక, నేను భయపడి వన్ మోర్ అంటే ఆయనకి ఇరిటేషన్ వస్తుంది. హ్మ్. నాకు పిలిచి చెప్పారు, నందు, బ్రహ్మానందం గారు, నువ్వేదో నన్ను గౌరవిస్తున్నావు అనుకుంటున్నావు, నీ వల్ల నా టైం వేస్ట్ అవుతుంది, కొట్టు ఫస్ట్. ఇంకా ఆయనే అలాంటి కొట్టం కానీ, హ్మ్. బట్ అట్లీస్ట్ పట్టుకోవటం కానీ గట్టిగా ఇంక సరే ఏదైతే అదేం చలో నేను చెప్పి చేస్తాను హ్మ్. అంతే. 'రభస' తరువాత నుంచి మనందరం ఒక కొత్త ఎన్టీఆర్‌ని చూస్తున్నాం. రభస తర్వాత నుంచా? ఆ! 'టెంపర్'. టెంపర్. 'టెంపర్' నుంచి. 'రభస' టైంలో డైరెక్టర్‌కి ఏదో ఒక ఇష్యూ రావడం. అంటే చివరికి ఎన్టీఆర్ గారు ఎలాంటి స్టేజ్‌కెళ్ళిపోయారంటే, ఆ డైరెక్టర్‌ని వచ్చి సినిమా కంప్లీట్ చెయ్యి అని చెప్పి ఆయన అడగాల్సిన పరిస్థితికి ఎళ్ళిపోయిందని చెప్పి తెలిసింది. 'రభస' సినిమా కోసం ఎన్టీఆర్ గారు పడిన కష్టమేంది? అక్కడి నుంచి ఆయన మైండ్ సెట్ మారడానికి మీకేమన్నా తెలుసా? చాలా ఇబ్బందులు పడ్డారు. హీరో గారే ఇబ్బందులు పడ్డారని తెలిసింది. నాకు అప్పుడు మనకి అంత క్లోజ్‌గా ప్రాక్సిమిటీలో తిరిగే అంత సీన్ లేదు సార్. హ్మ్. ఇప్పుడు లేదు. హ్మ్. కానీ అప్పుడు అస్సలే లేదు. ఎప్పుడైనా కొంచెం కనీసం దగ్గరికొస్తే కూర్చోబెడతారు. అప్పుడు మనం దగ్గరికి అంటే తారకన్న వాళ్ళతో కాదు. నేననేది ప్రొడక్షన్ వాళ్ళతో. హ్మ్. వాళ్ళతో హ్మ్. దగ్గర తారకన్న వాళ్ళు కూర్చోబెట్టి నాతో క్యారమ్స్ అవి ఇవి ఆడిచ్చేవాళ్ళు. హ్మ్. అది హ్మ్. ఓకే. హ్మ్. షార్ట్ గ్యాప్స్‌లో సరదాగా క్యారమ్ బోర్డ్ అవి ఆడేవాళ్ళం. జయప్రకాష్ రెడ్డి గారు మేమందరం. బట్ ఈ గొడవలు బయట వరకు నాకైతే తెలిసి అది రూమరే సార్. మరి ఎలాంటి ఇబ్బందులు పడ్డారో నాకు జెన్యూన్‌గా తెలీదు. ఓకే. అది నాకు తెలిసి ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి మధ్య ఏమన్నా ఉన్నటువంటి ఏమన్నా ప్రాబ్లమ్ అనుకుంటున్నాను. దానివల్ల హీరో గారు బతిమలాడాల్సొచ్చిందంట ఇద్దరిని. పాపం మరి హీరోకి ఉంటుంది సార్ కష్టం. హ్మ్. కొట్లాట ఎవరికైనా ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ హీరో అయిపోతాడు మన దగ్గర. అవును. మరి ఆయన ఇమేజ్, ఆయన మీద ఎన్నో కోట్లు వేరే సినిమాలు కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. ఫ్యాన్స్ నమ్ముకుని ఉంటారు. ఎంతో పెద్ద ఫ్యూచర్ ఉంది. ఒక పెద్ద టీమ్ ఉంటుంది. ఒక ఎకోసిస్టమ్ అంతా ఒక హీరో చుట్టూ నడుస్తుంటుంది. థియేటర్ల నుంచి అన్నీ. ఇంకా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అది రియల్ హీరోయిజం అప్పుడు. ఇఫ్ ఏదో మనకు అవసరం ఏముంది అని ఎన్టీఆర్ గారు అనుకుంటే అది అలానే అయిపోతుంది. ప్రొడ్యూసర్ నష్టపోతాడు. అవన్నిటిని కాదు అని చెప్పి ఆయన ఇగోని తగ్గించుకుని వెళ్ళి ఎన్టీఆర్ గారు అలా సాల్వ్ చేయటం, ఆర్ ఆయన అవసరం లేదు కదా ఒక హీరో. హ్మ్. హ్మ్. బట్ అన్నిటిని కాపాడుకోవటం కోసం చేశారంటే
అది రియల్ హీరోయిజం. అండ్ మీరు మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్‌లో ఒక ఈవెంట్ అంటే ఆల్రెడీ కొంతమంది షో చేశారు. నా సినిమా బాగుంది కాలరెత్తన్నా అంటే, మనం ఎత్తకూడదు బ్రదర్ అది ఎన్టీఆర్ గారిది ఆయన మనం గౌరవించాలి అని చెప్పి అంతే, ఆయన ఎత్తినప్పుడు మనం చేయగొట్టాలి దాన్ని. హ్మ్. అంతే సార్. మరి నాకు సడన్‌గా కాలర్ ఎత్తుకోవాలంటే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అన్న కాలర్ ఎత్తండి. మనం ఎలా ఎత్తుతాం సార్? హ్మ్. అది ఆయన మేనరిజం. హ్మ్. ఇది కళ్యాణ్ గారి మేనరిజం. అది మనం పోజులు కొట్టకూడదు. మనకు నచ్చిన హీరోలు చేస్తున్నప్పుడు మనం విజిల్లేయాలి. మనకు అలాంటి స్థాయి వచ్చినప్పుడు మనం ఏదైనా మేనరిజం సృష్టించుకోవాలి. అలాంటి ఇన్స్పిరేషన్ తీసుకుని అని నేను నమ్ముతాను. ఓకే. అంతే. రీసెంట్‌గా టీ20 వరల్డ్ కప్‌కి టీమ్‌ని అనౌన్స్ చేశారు. సార్ అస్సలు మీరు నమ్మరు. చూడలేదంటే మాత్రం నేను ఒప్పుకోను. నాకసలు అడగండి. మ్యాచ్‌లు విరాట్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్ సార్. అసలు నేను ఏది ఫాలో అవ్వట్లేదు. నాకసలు మినీ ఆక్షన్ జరిగిపోయింది ఐపీఎల్. హ్మ్. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ అయిపోయింది. అన్నీ జరిగిపోతున్నాయి. హ్మ్. ఇప్పుడు నాకిప్పుడు వాళ్ళు రోస్టర్ పంపిస్తే డేట్లు నేను మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వాలి. కంప్లీట్‌లీ జోన్ అవుట్‌లో ఉన్నా. ఓన్లీ సైక్ విషయంలో ఉన్నా. ఇన్‌ఫాక్ట్ ఎంత జోన్డ్ అవుట్‌లో ఉన్నానంటే ఇంట్లో కూడా ఎళ్లి అందరూ కూర్చొని ఏదో మాట్లాడుతుంటే ఎవ్వరి మాటలు నాకసలు బ్రెయిన్‌లో రిజిస్టర్ అవ్వట్లేదు. ఫీడ్ అవ్వట్లేదు. హ్మ్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఏ ప్రమోషన్ చేద్దాం? సినిమాని ఇక్కడి నుంచి లేపాలంటే ఏం చేయాలి? అసలు అది తప్ప ప్రామిస్ సార్. ఒట్టేసి చెప్తున్నాను. నాకు ఏది చెప్పినా ఇప్పుడు కూడా మీతో ఇక్కడ మాట్లాడుతున్నాను. వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకోటేదో నడుస్తోంది. హ్మ్. ఓకే. రేపేం చేస్తున్నావు? ఏవో వీడియోలు అనుకున్నాం. అవి షూట్ చేయాలి. అదొక లేయర్ ఉంది పక్కన నాకు. అది ఏం చేయలేం. అది ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో. ఫైనల్‌గా 'సైక్ సిద్ధార్థ్' ఎవరి కోసం హిట్ అవ్వాలి? 'నందు' కోసం అవ్వాలా? 'వరుణ్ రెడ్డి' కోసం అవ్వాలా? మిమ్మల్ని నమ్మి ఇన్నేళ్ల తర్వాత ఒక సినిమాని కొన్న 'సురేష్ బాబు' గారి కోసం హిట్ అవ్వాలా? ఎవరి కోసం హిట్ అవ్వాలి? సార్ 'సైక్ సిద్ధార్థ్' అనే సినిమా నన్ను ఫోర్ ఫ్రంట్‌లో పెట్టుకొని నా వెనక నాతో ఒక సైన్యంలో వచ్చినటువంటి మా డైరెక్టర్ వరుణ్ రెడ్డి, మా హీరోయిన్ యామిని భాస్కర్, మా కెమెరామెన్ ప్రకాష్ రెడ్డి, మా సౌండ్ ఇంజనీర్ సుదయ్ చతుర్, మా లైన్ ప్రొడ్యూసర్ రోహిత్, మా ఎడిటర్ ప్రతీక్ నూతి. సినిమాలో ఎటువంటి లింక్ లేకుండా తర్వాత ప్రమోషన్స్‌లో వస్తూ మాతో పాటు ఏది పడితే ఆ పని చేస్తున్న కౌశిక్. మా సినిమాకి వాళ్ళ లైఫ్‌ని డెడికేట్ చేసి ఉన్నన్ని రోజులు మా డైరెక్టర్ ఏది అడిగితే అది చేసినటువంటి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ సార్. ఇది చాలా కోర్ టీమ్ మాది. అండ్ నర్సింగ్ అనే ఇంకొక పిల్లోడు ఉన్నాడు. పృథ్వీ అని ఉన్నాడు. మా సాహు ఇలా ప్రియాంక, మన్సూర్ వీళ్ళందరూ ఆహ్, వా వాళ్ళ కోసం కూడా బట్ ముఖ్యంగా అంటే వాళ్ళు వాళ్ళ పాత్ర చేసుకొని పాపం నమ్మకంతో వచ్చారు కానీ సార్ ఇప్పుడు నేను ఏవైతే ఈ పేర్లన్నీ చెప్పానో వీళ్ళందరికీ నేనొక డ్రీమ్ చూపిచ్చాను. హ్మ్. ఇప్పుడు వరుణ్ రెడ్డి అంటే నేను, వరుణ్ కలిపి. మేమిద్దరం వేరు వేరే వేరు వేరు entities. కాదు. నందు, వరుణ్ కరెక్ట్. ఒకటే. మేము ఒక డ్రీమ్ చూపిచ్చాం. నేను వరుణ్‌కి చూపిచ్చా. వరుణ్ అది నమ్మి మేమిద్దరం కలిసి అందరికి ఒక డ్రీమ్ చూపిచ్చాం. మన సినిమా ఇలా తీస్తాం, వస్తుంది. సుకుమార్ గారికి షో ఏస్తాను. సుకుమార్ గారికి సినిమా నచ్చితే ఆయన్ని ఇలా నేను ఒక డ్రీమ్ బిల్డ్ చేశాను సార్. నేను నిజం చెప్తున్నా. అంటే నేను వాళ్ళనేదో మోసం చేయాలని కాదు. నిజంగా నేనొకటి ఊహించుకున్నాను. ఈ సినిమా ఇలా చేయొచ్చు. డే 1 నుంచి వరుణ్‌కి ఒకటే చెప్తున్నా. మామ కాపీ రెడీ అయిన తర్వాత నేను వర్క్స్ మొదలు పెడతాను. హ్మ్. కాపీ రెడీ అయ్యేంత వరకు నేను ఈ సినిమా గురించి ఎవరి దగ్గరికెళ్ళటం గాని ఏది చేయలేదు. ఆఫ్‌కోర్స్ సాయి రాజేష్ గారు వీళ్ళ దగ్గర సలహాలు తీసుకునేవాళ్ళు. కానీ నలుగురికి పర్ఫెక్ట్ షో వేయటం కాపీ రెడీ అయితే తప్ప నేనెయ్యను. వాళ్ళు చేంజెస్ అడుగుతారా? కాపీ రెడీ అయిన తర్వాత మళ్ళీ చేద్దాం. హ్మ్. హ్మ్. డబుల్ ద వర్క్ ఇట్స్ ఓకే. అని ఒక రోజు నుంచి ఫస్ట్ నుంచి ఆ డ్రీమ్‌ని పెట్టుకొని వెళ్తున్నాం సార్. అండ్ ప్రతి అడుగులో ఆ డ్రీమ్ పూర్తి చేసుకుంటూ వచ్చాం. నిజంగా నాతో పాటు వీళ్ళందరికీ అంతే ఇంపార్టెంట్ సార్. నాకున్నంత జర్నీ వీళ్ళకి లేకపోయి ఉండొచ్చు. కానీ నాకున్నంతటువంటి ప్యాషన్ ఆర్ నాకన్నా ఎక్కువ ప్యాషన్ దీన్ని నమ్ముకొని వాళ్ళు ఎన్ని సాక్రిఫైసెస్ చేశారో ఈ లాస్ట్ 2.5 ఇయర్స్‌లో నాకు తెలుసు. అండ్ హ్మ్, హ్మ్, చాలా కంఫర్టబుల్ సిట్యుయేషన్స్‌లో చేయలేదు సార్. మాకున్నటువంటి బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్‌లో ఇంత క్వాలిటీ ఆఫ్ వర్క్ ముందుకు తీసుకురావటం ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ యాస్ దే సే యూ ఆర్ యాస్ గుడ్ యాస్ యువర్ టీమ్ ఈస్. ఐఎమ్ గుడ్ టుడే నాకు రెస్పెక్ట్ వస్తుందంటే నా వల్ల కాదు రెస్పెక్ట్ నా టీం చేసిన నా వర్క్ వల్ల. సూపర్. సో వాళ్ళందరి కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి సార్. వెరీ హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. అండ్ నేను ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం అనుకున్నా. మీరు సుకుమార్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. సుకుమార్ గారికి షో ఏసారా? ఇంకా వేయలేదు. ఆయన ఒకసారి తిట్టారు. ఇంకా మీకు బుద్ధి రాలేదు. కుమార్ గారు సార్ ఆయన రాత్రి 2కి నాకు మెసేజ్ పెట్టారు సార్. నేను ఏదైతే ఒక డ్రీమ్ అనుకున్నానో ఎళ్లి చూపించాలి. హ్మ్. సరే అన్నారు. నాకు సినిమా చూడాలని ఉందిరా ఫస్ట్ షో అని చెప్పి పెట్టారు. అడిగారా? ఆయన అడిగారా? సార్ వేస్తాం.
27-28లో చేద్దాం. దీనికి ముందు నందు అసలు నీకు అంటే సారీ టు ఈ వర్డ్ వాడటం, పర్లేదు. నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు ఎందుకు వచ్చి కలవట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు నాకు తిట్టారు. ఆ? నన్ను తిట్టారు. తిట్టారు ఆయన. నేను ఆయన నాకు టీచర్ లాగా, ఆయన తిడితే నేను పడతాను. కానీ ఆ టీచర్ చెప్పినా ఇప్పుడు నేను వెళ్ళి సుకుమార్ గారితో అదే అనాలి, సార్ మీరు అలా తిట్టారు కదా, అయినా నేను ఏదో తెంచుకుని నేను రాలేకపోతున్నాను సార్. నాకు ఎలా ఉంటుందంటే నన్ను ఇష్టపడి నాతో నన్ను బాగా చూసుకున్న వాళ్ళ దగ్గరికి నేను ఏదో సాధించి వెళ్ళాలి అని ఉంటున్నాను. నేను ఇది హిట్ అయ్యాక సార్ మీ దగ్గర స్టార్ట్ అయ్యా. నా ఫస్ట్ లైఫ్లో నా హిట్ అనేది సుకుమార్ గారి పేరుతోనే చూశాను 100%. సో ఏదో సాధించి వెళ్ళాలనేటువంటి కోరిక. అది రాంగ్ ఏమో, బహుశా ముందే వెళ్ళిపోయి కలిసి ఉంటే బాగుండేదేమో, నాకు అది తెలియదు. కానీ ఆ లేయర్ని చెరిపి ముందుకు వెళ్ళలేకపోతున్నాను సార్. ఏం కాదు, రేపు 1వ తేదీతో మొత్తం మారుద్ది. థ్యాంక్ యూ. మాకు కొత్త నందు కనిపించబోతున్నాడు. నాకు ఆ వైబ్ అర్థమవుతుంది. అవుతుందా సార్? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఆ లాట్ ఆఫ్ అన్టాప్డ్, ఒక నెల తర్వాత మనం ఇంటర్వ్యూ చేసినా కూడా చాలా అన్టాప్డ్ విషయాలు నాతో మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.